గత 38 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ సమాజ ఏర్పాట్లు లక్ష్యంగా పనిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూఢనమ్మకాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, ప్రజలందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి వంటి అంశాలపై కృషి చేస్తోందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు మండల శ్రీనివాసులు అన్నారు. మనిషికి ఉండేటువంటి నమ్మకాల్లో కొన్ని నమ్మకాలు మంచిని పెంచుతా ఉన్నాయి. కొన్ని నమ్మకాలు శాస్త్రబద్ధంగా అవి నిరూపణ కాలేక మనిషిని నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి మనిషికి. సో వీటిని మూఢనమ్మకాలు అంటూ ఉంటాం. మరి ఈ మూఢనమ్మకాల వల్ల మనిషి చాలా రకాలుగా నష్టపోతూ ఉన్నారు. మరి సమాజంలో ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మూఢమైనటువంటి విశ్వాసాల వైపు పోకుండా శాస్త్రబద్ధంగా అనునిత్యం ఆలోచిస్తూ ఉండాలి. అలాంటప్పుడే మంచి ఫలితాలు దొరుకుతాయి. మరి ఈ శాస్త్రబద్ధ ఆలోచనను వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా సమాజంలో లేకపోలేదు. వాటిని అడుగడుగున అడ్డుకుంటూ ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ బాధ్యతను జన విజ్ఞాన వేదిక నిర్వర్తిస్తూ ఉంది. సో ఈ మూఢనమ్మకాల నిర్మూలనలోను, అదేవిధంగా విద్యారంగం, వైద్య రంగం, పర్యావరణ పరిరక్షణ అనేకమైనటువంటి విషయాల మీద ఆ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంది. అందులో భాగంగా పిల్లలకి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అయితేనేమి, అదేవిధంగా సమాజాన్ని చైతన్యపరిచేటువంటి కళాజాతలు నిర్వహించడం అయితేనేమి, అదేవిధంగా ప్రయోగాలను పిల్లలు ఇష్టపడాలనేటువంటి ఉద్దేశంతో యురేకా సైన్స్ ఎక్స్పో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అయితేనేమి, అనేక రకాలైనటువంటి మ్యాగజైన్స్ బుక్స్ పిల్లలకి అందుబాటులోకి తీసుకురావడం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాల్లో భాగంగా 2 సంవత్సరాలకు ఒకసారి జన విజ్ఞాన వేదిక మహాసభలను నిర్వహిస్తూ ఉంది. ఈ మహాసభలు మన ప్రకాశం జిల్లా జిల్లా మహాసభలు మన గిద్దలూరులో 9వ తారీఖున ఆగస్టు 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబోతా ఉన్నాం. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులుగా నేను మండల శ్రీనివాసులు. నేను అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో టీచర్స్ అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు, అనేకమైనటువంటి విద్యావేత్తలు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గత 2 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలను విశ్లేషించుకొని, అదేవిధంగా నూతన కమిటీని ఎన్నుకొని, భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకొని ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం కార్యక్రమాన్ని. కాబట్టి అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను. 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ర్యాలీతో ప్రారంభమై సభ జరుగుతూ ఉంది. కాబట్టి అందరినీ కూడా ఈ సామాజిక అభివృద్ధిలో భాగంగా జరిగేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాను.